చర్చి పాస్టర్ అనేక అక్రమాలు. ఆర్మూర్ సిఎస్ఐ చర్చిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ ఆర్డీఓలకు ఫిర్యాదు చేసినట్లు రాపల్లి బాబీ ప్రసాద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సిఎస్ఐ చర్చిలో పాస్టర్ మన్నె శ్రీనివాస్ ప్రభు కిరణ్ల కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారన్నారు. చర్చి నిర్మాణానికి కోర్టుకు వచ్చినట్లు చెప్పడంతో నిర్మల హృదయాన్ని ప్రశ్నిస్తే సభ్యునిగా తొలగించాలని పేర్కొన్నారు. ఈ మధ్య స్టాలిన్ అనే వ్యక్తి నన్ను చంపివేస్తానని బెదిరిస్తున్నందున పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఎస్సీలుగా కొనసాగుతూ ఉద్యోగాలు చేస్తూ పాస్టర్గా ఉంటూ లబ్ధి పొందుతున్న విషయమే కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వేల్పూర్ మండలం పచ్చల నడుపూడలో ఉపాధ్యాయునిగానున్న జూల దేవానంద్ బాల్కొండలో చర్చిలను ఏర్పాటు చేసి పాస్టర్గా కొనసాగుతున్నందున తన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సస్పెండ్ చేశారని చెప్పారు. ఎస్సీ కులస్తులుగా కొనసాగుతూ చర్చిలోని పదవులలో కొనసాగుతున్నారన్నారు. క్రైస్తవేతరులు 80% మంది ఎస్సీ సర్టిఫికేట్లు పొంది 2 విధాలుగా లబ్ధి పొందడం వల్ల క్రైస్తవులకు అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఆర్డీఓ విచారణ జరిపి నిజమైన క్రైస్తవులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. తనను చంపివేస్తానని బెదిరిస్తున్న స్టాలిన్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నా పేరు రాపల్లి బాబీ ప్రసాద్, మాది ఆర్మూర్ గ్రామం. సిఎస్ఐ చర్చి ఏ మెంబర్ని, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని కూడా నేను శ్రీనాథ్లో మా హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉంటుంది. సిఎస్ఐ చర్చిలో మన్నె శ్రీనివాస్ మా అయ్యగారు 9 లక్షలు ఫ్రాడ్ చేసినాడని, అతనితో కూడా ట్రెజరర్ అయిన లల్లు బ్రౌకిరన్ ఫ్రాడ్ చేశాడని, లక్షల కోట్ల భూములు అమ్ముకుంటున్నారని చెప్పేసి నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగినది. దీనికి తోడు మా నూతన దేవాలయం ఖర్చు ₹1 కోటి ఖర్చు కూడా ఇంతవరకు అధిష్టాన పెద్దలకు ఇవ్వలేదు, అవన్నీ ఇవ్వాలని ఒక కమిటీ మెంబర్గా నేను గెలిచి ఇవన్నీ అడగడం జరిగింది. ఈ విషయాన్ని తప్పుద్రోవ పట్టించి మా అధిష్టాన పెద్దల్ని అక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి ఇష్టం ఉన్నట్టు నా మీద లేనిపోని పుట్టించి నన్ను సస్పెండ్ చేయించారు. నన్ను సస్పెండ్ చేపిస్తే నేను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో కేసు ఉన్నదని చెప్పేసి నేను నిశ్శబ్దంగా ఉన్నాను. సిఐ గారు కూడా మీరు హైకోర్టులో ఉన్నారు కాబట్టి కొన్ని సోషల్ మీడియాలో పెట్టద్దు అన్నారు. నన్ను అన్ని గ్రూప్లలోకి వెళ్ళి, మా సిఎస్ఐ చర్చి గ్రూప్లలోకి వెళ్ళి నన్ను తీసేసినందుకు, నేను సొంత మీడియా వాడినందుకు సార్ చెప్పినప్పటి నుండి నేను ఎక్కడ కూడా ఏం చేస్తలేను. కానీ ఇదే అదునా అని చెప్పేసి వీళ్ళ సన్నిహితుడైన స్టాలిన్ మొన్న 24వ తారీఖున నాకు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. నాకు ఎందుకు చేసినావో నేను అడుగుతా ఉంటే కూడా అతను, అరే నీకు దమ్ముంటే నేను ఎస్సీని, నన్ను సస్పెండ్ చేపి, నా భార్య గవర్నమెంట్ జాబారు అన్నాను. కొంతమంది నేను గవర్నమెంట్ జాబ్ అంటే ఎస్సీ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు 2 విధాలుగా లబ్ధి పొందుతున్నారని చెప్పేసి అటు చర్చ్ పాస్టర్ గా మరియు ఇటు క్రిస్టియన్స్ గా, గవర్నమెంట్ టీచర్స్ గా ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళ మీద కూడా నేను 6వ తారీఖున, మొన్న జనవరి 6వ తారీఖుని నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ ఫోటో చూసుకొని నన్ను చంపేస్తా, నీ ఇంటికి వస్తా, ఎక్కడున్నావు అని చెప్పి బెదిరించడం జరిగింది. ఇదంతా రిపోర్టర్ అయిన గుమ్మడి శంకర్, అతను మా చర్చి మెంబర్ అని చెప్పి చెప్పుకుంటూ చర్చిలో ఉన్న నిజమైన క్రైస్తవులను బెదిరించడము. వీణ వెనక ఇప్పుడు గుమ్మడి శంకర్ ప్లస్ వచ్చేసి ప్రభు కిరణ్, నిర్మల హృదయ్, వీళ్ళని లెక్కలు అడిగినందుకు వీళ్ళు ఇతన్ని పురమాయించి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఇంతకు ముందే ఒక హత్య ప్రయత్నంలో జైలుకి వెళ్ళొచ్చిండు. అప్పటి నుండి ఇతను రౌడీ షీట్గా చేయడం, చాలా మందిని బెదిరించడం చర్చిలో వచ్చి చేస్తున్నాడు. నువ్వు నాకు చెయ్యకని కూడా నేను ఈ విషయంపై అతను చెప్పడం జరిగింది. ఆయన చెయ్యకు, నాకు ఫోన్ చేయకంటే కూడా పదే చేసి, ఇది 2వసారి. ఇంతకుముందు కూడా 1 ఇయర్ కింద బెదిరించాడు. ఎవడేమో అమ్ముకుంటే నీకెందుకు అట్లా ఇట్లా అని. నేను డైరెక్ట్ అతను నన్ను బెదిరించి చంపేస్తామని బెదిరిస్తున్నాడు. ఈ విషయంపై స్థానిక పోలీసు వారికి కూడా నేను రిపోర్ట్ చేశాను. కలెక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా మరి మీడియా మిత్రుల ద్వారా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అయ్యా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, సిఐ గారు, మరి ఎంఆర్ఓ గారు, దయచేసి మా చర్చి పైన ఎంక్వైరీ ఇవ్వండి. నిజమైన క్రైస్తవులకు మేలు చేయండి. అబద్ధమైన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. 1991 రూల్స్ ప్రకారము ఎవరు కూడా చర్చిలలో, ట్రస్టులలో ఈ ప్రభుత్వ ఉద్యోగం కలిగిన వారు కీలక పదవులు చేయొద్దు. కానీ వీరు చేయిస్తున్నారు. ఏంది ఇదేంటే నువ్వేందుకు అంటున్నావు? ఎందుకంటే లక్ష జీతం వస్తుంది. మా చర్చ్ ఫాదర్స్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికే పోతారు, ఎందుకంటే డబ్బు వాళ్ళు బాగిస్తారు కాబట్టి దయచేసి ఇప్పటికి మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. వెంటనే మా చర్చి పైన మీరు ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి మరి ఎస్సీ వాళ్ళను
బీసీసీగా కానీ లేకపోతే ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేసి నిజమైన క్రైస్తవులకు మేలు చేయాలని మీ అందరికీ. చర్చిలలో వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడం కోసం క్రిస్టియన్ అని చెప్పి పెళ్లిళ్ళు చేసుకొని క్రిస్టియన్గా చేసుకుంటారు. ఒక క్రిస్టియన్ పెళ్లి చేయాలంటే బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకుంటారు కానీ మళ్ళీ అదే ఎస్సీ సర్టిఫికేట్ మీద ఉన్నారు. దాంట్లో 80% ఉన్నారు. ఈ విషయం నేను 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేసిన. ఇంకా కలెక్టర్ చెప్పిండు, ఆర్డీఓ చెప్పిండు. ఆర్డీఓ కూడా నన్ను కమిటీకి పిలిచిండు ఒకసారి. మరి నీ దగ్గర ఏమేమి రుజువులు ఉన్నాయంటే నేను రుజువులన్నీ ఇచ్చిన. ఇంతమంది 100%లో 80% ఎస్సీ సర్టిఫికేట్ వాళ్ళు ఉన్నారు, బాప్తిజం తీసుకుంటున్నారు, మళ్ళీ అదే విధంగా అదే సర్టిఫికేట్ మీద ఉంటున్నారు. మళ్ళీ ఊర్లలో కూడా ఈ పల్లెటూర్లలో ఇప్పుడు నడుకోడ కానీ పచ్చల నడుకోడ జాంకాపేట చుట్టుపక్కల ఊరోళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఊర్లలో కూడా వీళ్ళు ఎస్సీ కులంలో ఉన్నారు, మళ్ళీ ఎస్సీ కులంలో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చి చర్చిలో మెంబర్షిప్ ఉంది. కాబట్టి నిజమైన క్రైస్తవులకు మేలు జరగాలని వీరి మెంబర్షిప్ అన్న రద్దు చేయండి, లేకపోతే ఎస్సీ సర్టిఫికేట్ అన్న రద్దు చేయాలని కోరుకుంటున్నాను.